నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో 200 యూనిట్ల కన్నా తక్కువ వాడితే తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఫ్రీ కరెంట్ అని చెప్పారు. సో ఈ ఫ్రీ కరెంట్ అనేది మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటే గత ప్రభుత్వానికి సవాల్గా మారుతుందా, లేకపోతే విద్యుత్ సంక్షోభం అనేది మొదలైందా, అసలు ఏం జరగనుంది ఇప్పుడు తెలంగాణలో అనేది ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అయినది ఏంటంటే ఫ్రీ కరెంట్. ఈ ఉచిత కరెంట్ అనేది మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. 200 యూనిట్ల కన్నా తక్కువ వాడిన వాళ్ళకి ఫ్రీ కరెంట్ అని చెప్పేసి అన్నారు. సో ఇది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్గా మారుతుందా, లేకపోతే విద్యుత్ సంక్షోభం అనేది మొదలవుతుందా, ఇంకా ఏం జరగబోతుంది అసలు తెలంగాణలో? సవాల్ బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. ముందు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీకి సవాల్ ఏముంటుంది, అది హామీ ఇచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎన్నికల సమయంలో ఫ్రీ కరెంట్ ఇవ్వలేరు కాంగ్రెస్ వాళ్ళు, అంటే పక్క రాష్ట్రాలలో చూస్తున్నారు కదా అని మరి ఇవ్వలేరని చెప్పారు. సవాల్ కాదు అది, మరి మీ ఇచ్చి చూపియాలి. మరి వాళ్ళకే సవాలు, ప్రభుత్వానికే సవాల్ లాంటిది. ఇట్లా ఇన్ని హామీలు ఇచ్చి అన్నీ నిరూపించాలంటే వాళ్ళు సవాల్గా తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం ఎలక్షన్లో పోయారు, ఎలక్షన్లో వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఎలక్షన్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత మొత్తం ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం ఏం చెప్పింది, 200 ఇక అది కూడా గైడ్ లైన్స్ ఇంకా చెప్పాలి. వీళ్ళు ఎలక్షన్లో చెప్పిన 200 యూనిట్ల వరకు, అంటే 200 వచ్చినా కానీ, లేదా ఇప్పుడు 199 అంటేనే కుదరదు, 200 యూనిట్లున్నా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి ఏ రకంగా నిబంధనలు రూపొందిస్తారో దీనికి లేదు. 200లకు సంబంధించినటువంటివి ఉంటే దాదాపు 1,05,00,000 ఇండ్లు గృహ అవసరం ఉన్నాయి. దీనికి సంవత్సరానికి 4,500 వేల కోట్ల రూపాయల బర్డెన్ పడుతుంది. వీళ్ళు ఏ రకంగా చేస్తారు? 4,500 వేల కోట్ల బర్డెన్ని మీరు ఏ రకంగా చేస్తారు? విద్యుత్తుకు సంబంధించి 4,500 వేల కోట్లు అంటే ప్లస్ దీనికి 4,500 వేల కోట్లు ఉచిత విద్యుత్ 24 గంటలు ఇవ్వాలని టార్గెట్ ఇస్తామని చెప్పారు రైతాంగానికి, అది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రకమైన మళ్ళీ ఇవన్నీ ఏంది, ఏమాత్రం మళ్ళీ 200 దాటినోని మీద ఎంత బర్డెన్ పడుతుంది, ఇవన్నీ విధి విధానాలు రూపొందించలే. ఎవరికి టర్మ్స్ అండ్ చెప్పాలి. ఇప్పుడు అందరికి ఇస్తామని అనుకుంటారు, అందరికి ఇవ్వాలి. ఇప్పుడు 200 యూనిట్లు వాడిన ప్రతి హైదరాబాదులో ప్రతి గృహ వినియోగదారు కాంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి గృహ వినియోగదారుడికి ఇవ్వాల్సిందే. ఏ రకంగా మరి ఇంతకుముందు చెప్పలే, ఎలాంటి కండిషన్స్ ఎలక్షన్లో చెప్పలే. ఇప్పుడు ఏమైనా కండిషన్స్ పెడతారా? ఏది వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తాము. ఇప్పుడు కర్ణాటకలో రకరకాల కండిషన్స్ పెట్టి గృహ వినియోగదారులను మొత్తం తగ్గించేసినటువంటిది. ఇప్పుడు గృహ వినియోగదారులు 200 దాటింది అనుకోండి, ఎవరికన్నా మామూలు సాధారణ బిల్లు డబుల్ త్రిబుల్ పడుతున్నటువంటిది ఉన్నది కరెంటు బిల్లులు. మరి ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏదైనా ఉంటుందా? ఈ అంశాలన్నీ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నది. దీనికి కూడా ఏంది, ఇంకా అప్లికేషన్స్ తీసుకున్నారు. మొన్నటి వరకు ప్రజాపాలన కింద అప్లికేషన్స్ తీసుకున్నారు. ఈ అప్లికేషన్స్ తీసుకొని ఇంకా కంప్యూటరీకరణే జరగలేదు. ఈ అప్లికేషన్లు కంప్యూటరీకరణ జరిగితే ఇంకా మెసేజ్ రాలేదు, మాకెవరికి రాలేదని రోజు మొత్తుకుంటున్నారు. మేము అప్లికేషన్లు ఇచ్చినాం, మా అప్లికేషన్ ఏమైంది అనేది చర్చ మొదలైంది. ఈ అప్లికేషన్లు ఏం చేసిర్రు, అప్లికేషన్ కంప్యూటరీకరణ అయిందా కాలేదా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇచ్చినాక మళ్ళీ దీనికి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు ఈ ఇంప్లిమెంటేషన్ కోసం. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ విధి విధానాలు ఒకటి తయారు చేసినాక మళ్ళీ ఇల్లు ఈ పథకాలు కావాల్సినటువంటి వరకు ఇల్లు తిరిగి సర్వే చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ అన్ని అయిన తర్వాత అప్పుడు ఈ 200 యూనిట్ల మీద సంబంధించినటువంటిది ఒక విధాన నిర్ణయం తీసుకొని ఎవరెవరికి ఇస్తాము అనేది చెప్తారు. ఇప్పుడు అవన్నీ ఏం కాకముందే అందరికి వచ్చాయంటే ఇప్పుడు బిల్లులు కట్టొద్దని కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు. ఇంకా ఈ 2 నెలల నుంచి బిల్లులు కట్టొద్దన్నా, లేకపోతే డిసెంబర్ నుంచే ఎవరు బిల్లులు కట్టకండి అని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లో చెప్పారు. కానీ డిసెంబర్ జనవరిలో కట్టేవాళ్ళు కట్టిరు, కట్టని వాళ్ళు కట్టలేదు. ఇక అది నడుస్తున్నటువంటిది. వాళ్ళే కట్టొద్దని చెప్పారు, బిల్లులు ఎవరు కట్టకండి అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంకా రూపొందించలేదు. ఎవరికి ఇస్తారు, ప్రతి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి మరి ఇందులో ఓనర్కి ఇట్లా కిరాయికి ఉండేటోళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏ రకంగా ఇస్తారు? కిరాయికి ఉండే వాళ్ళకి ఓనర్లకే ఇస్తే కిరాయి ఉండేటోడు ఏం కావాలి, కిరాయి ఉండేటోడు బిల్లు కట్టాలన్నారు ప్రతి నెల. మరి వాళ్ళకేం ఉపయోగం? మరి ఓనర్లు అంత ఇంత డబ్బు ఉన్నోళ్ళే ఉంటారు, ఇండ్లు కిరాయికి ఉన్నోళ్ళకే ఇంపార్టెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అన్నిటి మీద ఒక విధి విధానాలు రూపొందించాల్సినటువంటి అవసరం, ఇట్లా మొత్తం 200 యూనిట్ల వరకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది.
ప్రభుత్వం ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నెరవేర్స్తే సంతోషమే కదా, అది చాలా మంచిగా అందరూ సంతోషించేటువంటి నిర్ణయం కిందనే ఉంటుంది. కాకపోతే విద్యుత్ సంక్షోభం వస్తుందని నిన్ననే అధికారి కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఎలా సార్? హైదరాబాద్లో 2 గంటల కోత ఉంటుంది భవిష్యత్తులో, మీరు మైండ్ ప్రిపేర్ చేసుకొని ఉండండి అని చెప్పి 2 గంటల కోత ఉంటుంది అనేది. ఎందుకంటే అంత ప్రొడక్షన్ లేదా, ఎందుకు మరి గతంలో 24 గంటలు ఉన్నటువంటి కరెంటు ఇప్పుడు 2 గంటలు ఎందుకు కోత ఉంటుంది, మీరు మానసికంగా సిద్ధపడండి అని రోజు ట్వీట్ చేసిండు ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, ట్రాన్స్కోకి సంబంధించినటువంటి డిస్కామ్లకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ట్వీట్ చేసామంటే డిలీట్ చేసేసిండు మళ్ళీ అరగంటకే. మరి అందరు విమర్శలు వచ్చినాయి, అప్పుడే 2 గంటల కోత కరెంట్ హైదరాబాద్లో ఉంటుంది అని తీసేయడం జరిగింది. అంటే ఇది ఓన్లీ సిటీ పరిధిలోనే చూసుకోవాలా సార్? అంటే ఆయన రాష్ట్రానికి ఉంటాడు ఐఏఎస్, రాష్ట్రంలో సిటీలో ఉందంటే ఊర్లలో గ్యారంటీ ఉంటుంది కోత, ఊర్లలో లేకుంటే ఎందుకు ఉంటుంది, అప్పుడు సిటీలో ఉన్న తర్వాత ఊర్లలో కరెంటు కోత ఎందుకు ఉండదు? కరెంటు కోతలకు 2 గంటలు పవర్ కోత ఉంటుంది, మీరు మానసికంగా సిద్ధపడండి అని ట్వీట్ చేయడం జరిగింది. విమర్శలు రాగానే ఆ ట్వీట్ని డిలీట్ చేయడం జరిగింది. అంటే కంపల్సరిగా కరెంటు కోతలు ఎండాకాలంలో ఉండబోతున్నాయి. అంటే ఎందుకు ఉండబోతున్నాయి, మరి ప్రొడక్షన్ లేదా? ఎందుకంటే ప్రొడక్షన్ నీళ్ళు ఎప్పుడున్నా మన దగ్గర గతంలో కేఆర్ఎంబికి శ్రీశైలము నాగార్జున సాగర్కు జల విద్యుత్ ఎప్పుడంటే అప్పుడు ఉత్పత్తి చేసుకునే మీద మనకే అధికారం ఉండే. ఇప్పుడు ఆ అధికారం తీసుకుపోయి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించినట్టు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, వాళ్ళు ఎప్పుడు లెటర్ పెడితే అప్పుడు పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు. ఇచ్చినా వెంటనే స్టార్ట్, ఇంతకుముందు మనం స్విచ్ ఆన్ చేస్తే అనేటట్టుండే కరెంట్ ప్రొడక్షన్, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఈ రకమైనటువంటి అనేక ఇబ్బందులు రాబోతున్నాయా? కరెంటుకు సంబంధించినటువంటి వీళ్ళు మేనేజ్ చేయాలి కదా మరి గవర్నమెంట్ అనేది. అందుకే 24 గంటల కరెంటు గృహాలకు, వ్యవసాయానికి, పారిశ్రామికకు ఇవ్వాల్సినటువంటి ఇస్తాము అని చెప్పారు, ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పారిశ్రామికకు ఇస్తా అంటే అక్కడ చాలా ఉంటుంది, దీనికన్నా డబుల్ ఉంటుంది కదా సార్, ఎట్లా మళ్ళీ మరి వాళ్ళకు చార్జెస్ చేస్తారు కదా, వాళ్ళు భరిస్తారు. ఇండస్ట్రీస్కు 24 hours పవర్ ఇస్తాము, వాళ్ళకు యూనిట్ 7 రూపీస్ 8 రూపీస్ వసూలు చేస్తారు. వాళ్ళ ద్వారానే ఇంకా సబ్సిడీ అంతా నడిచేది. ఇంకేమింది, పరిశ్రమలు కావచ్చు, ఈ గృహ వినియోగదారులు ఎక్కువ వాడినటువంటి వాళ్ళు కావచ్చు, ఇవన్నిటి ద్వారా వాళ్ళు భరిస్తుంటారు. అసలు యూనిట్ ఖర్చు 7 రూపాయలు అయితే వాళ్ళ నుంచి మొత్తం వసూలు చేస్తున్నటువంటి మన గృహ వినియోగదారులకు యూనిట్కి ఇంత అని, ఒక్కరికి 100 లోపు అయితే ఇంత, ఒక 101 నుంచి 200 అయితే ఇంత అని. ఇప్పుడు అందులో కూడా గృహ వినియోగదారులకు కూడా కొంత సబ్సిడీ వస్తుంది. యాక్చువల్గా పవర్ తయారవడానికి 7 రూపాయలు పడుతుంది, ఒక యూనిట్కి 7 రూపాయలకు పడుతుంటుంది. మనకు ప్రతి యూనిట్కి 7 రూపాయలు వేయట్లేరుగా ఇంట్లో కూడా, అందుకే సబ్సిడీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ కరెంటు ఇబ్బంది రాకుండా ఒక స్పష్టమైనటువంటి మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ గ్రిడ్ కుప్పగూలిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇవన్నీ చేసుకొని అన్ని రంగాలకు 24 గంటల కరెంటు 24 గంటల కరెంటు ఇవ్వకపోతే ప్రజలే ఆలోచిస్తారు. మాట ఇచ్చారు కదా, ఎలక్షన్లో మాట ఇచ్చారు, ఇప్పటివరకు అయితే ఎంజాయ్ చేసిర్రు, ప్రజలు చూసుకుంటారు కదా రోజు నిత్యం ఎంత ఎంజాయ్ చేసినాం, ఏంది పవర్ ఎట్లా చేసినాం, మరి ఇప్పుడు ఉంటుందా ఉండలేదా, ఇప్పుడు సిటీలో ఎన్నిసార్లు కరెంటు పోతుంది ఇప్పటికే, ఇవన్నీ అయితే ప్రజలు అబ్జర్వేషన్ చేస్తుంటారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం.